వెల్కమ్ టు సాక్షి న్యూస్. ని కార్తీక్ కర్వ. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. మెగా డిఎస్సి నిర్వహించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు గారు, మీరు నిర్వహించింది మెగా డిఎస్సినా లేక ఉద్యోగులను మోసం చేసిన దగా డిఎస్సినా అని మండిపడ్డారు. డిఎస్సి నిర్వహణలో పారదర్శకత ఎక్కడుందని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. డిఎస్సి పరీక్షల లీకులు, డేటాబేస్ మాయంపై ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లీకుల విషయమై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయంపై మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు. తమ హయాంలో ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేశారని విమర్శించారు. కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకుని తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా అని ఫైర్ అయ్యారు. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ ని ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు వైఎస్ జగన్. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు వైఎస్ జగన్. ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు. మెరిట్ లిస్టులు ఎందుకు దాచారని, టాపర్ వివరాలు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారని అడిగారు జగన్. కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 15 లక్షల రూపాయలకు స్పోర్ట్స్ కోటా పోస్టుల బేరసారాలా అని ప్రశ్నించారు. మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగుపెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చిన మాట నిజం కాదా అని నిలదీశారు. ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా లేక వేలంపాట? ప్రతిభ ఉన్న విద్యార్థుల మాటేంటి అంటూ వరుస ప్రశ్నలతో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టారు వైఎస్ జగన్. నిరుద్యోగ యువతతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడిందన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. అత్యంత రహస్యంగా తయారు చేయాల్సిన డిఎస్సి ప్రశ్నాపత్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. మెగా డిఎస్సి నిర్వహించారా లేక మెగా స్కామ్ చేశారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి పరీక్ష నిర్వహణ ఆ నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడింది. నిజంగా మెగా డిఎస్సి నిర్వహించారా లేక మెగా స్కామ్ చేశారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. డిఎస్సి పరీక్ష అంటే లక్షలాది మంది జీవితాలకు సంబంధించినటువంటి సున్నితమైన అంశం. అలాంటి ప్రక్రియ ఎందుకు మీ గుప్పెట్లో పెట్టుకున్నారు అని అడుగుతా ఉన్నా. జిల్లా సెలక్షన్ కమిటీ పాత్రను ఎందుకు నిర్వీర్యం చేశారు? కొడుకును విద్యాశాఖ మంత్రిగా పెట్టి చంద్రబాబు భారీ స్కామ్ కు తెరతీశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. పేపర్ తయారీలో ఇన్వాల్వ్ అయిన ఉద్యోగి కృష్ణా జిల్లా టాపర్ గా ఎంపిక కావడం దారుణమన్నారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన డిఎస్సి పేపర్ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు జక్కంపూడి రాజా. నిరుద్యోగుల యొక్క జీవితాలతో కూడా చెలగాటం ఆడుకునే దానికి కూడా ఈ స్కామ్ని తెరలేపడం అనేటువంటిది నిజంగా చాలా బాధాకరం. ఇవాళ ప్రభుత్వాన్ని అయితే చాలా సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణమే దీని మీద ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మీరు సిబిఐకి ఇస్తారో లేకపోతే సిట్టింగ్ జడ్జిని పెడతారో, లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని మీద పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా వాహనదారులకు ఈసారి పెద్ద షాకే తగిలింది. పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగాయి. దాదాపు 3 రూపాయలు చొప్పున పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. లీటర్ పెట్రోల్పై ₹2.61, డీజిల్పై ₹2.71 పెరిగింది. 10 రోజుల్లో 4 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. మే 15న లీటర్కు సుమారు ₹3 పెంపుతో ప్రారంభమైన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల మే 19న మరో 86 మే 23న మరో 87 పెరిగింది. మొత్తం 10 రోజుల్లో లీటర్ పెట్రోల్పై ₹7.34, డీజిల్పై ₹7.45 పెరిగింది. సిఎన్జి పైన పలు నగరాల్లో స్వల్ప పెంపు కనిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ వ్యూహరచన, ఎస్ఐఆర్ అంశం, పార్టీ కమిటీల నిర్మాణంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్. అలాగే చంద్రబాబు ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ
నియోజకవర్గాల కోఆర్డినేటర్లు హాజరు కానున్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ చేసినంత అవినీతి ప్రపంచంలోని ఏ ప్రభుత్వమూ చేయలేదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అమరావతిలో దోచుకోవడం, సింగపూర్లో దాచుకోవడం అలవాటుగా మారిపోయిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా సైకిల్ ఎక్కి తొక్కే మానసిక వ్యాధి తెచ్చుకున్న చంద్రబాబు, లోకేష్, పవన్ మాత్రం విమానాలెక్కడం మానలేదన్నారు పేర్ని నాని. వాళ్ళ అంతరాత్మకు వాళ్ళకి తెలిసి నారా చంద్రబాబు నాయుడు గారి అంతరాత్మకి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, 2 ఏళ్లలో ఏ సంక్షేమం అమలు చేయకుండా ఒక్క పెన్షన్లు మాత్రమే ఇస్తూ జగన్ గారి చేసినటువంటి అప్పుని 2 ఏళ్లకే నిండకుండానే దాటేశాను. ఆ డబ్బు ఏం చేశామంటే కనపడిన పరిస్థితి. సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని చెప్పి ఒక్క అమరావతి పేరుతోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులను తీసుకొచ్చిన పరిస్థితి. సినిమా ప్రొడ్యూసర్లకు అయితే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది, నారా చంద్రబాబు నాయుడు గారికి అమ్మటాకైన రమేష్ గారికి అయితే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది, ఓ పేపర్ ఆయన పిల్లలకైతే తెలుస్తుంది. మోసపోయినటువంటి రైతాంగానికి మాత్రం ఈ రోజు దాకా ఫ్లాట్ ఎక్కడో తెలియదు. మానవ మాతృలెవరికీ లేనంత గతం చంద్రబాబుకుందన్నారు వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. సినిమా టికెట్ కోసం స్నేహితుడి జేబులోంచి చంద్రబాబు ₹2 దొంగిలించడాన్ని తానే స్వయంగా చూశానన్నారు. చంద్రబాబు నైజం తన జోబిలో ఉన్న ₹2 ఇవ్వకుండా పడుకొని ఉన్న తన స్నేహితుడి జోబిలో ఉన్నటువంటి ₹2 తస్కరించి మాకు అందించినాడు. నేనే సాక్ష్యం. ఆ వేరుశెనక్కాయల మూట ఆ అధ్యాపకుడికి చంద్రబాబు లంచంగా ఇచ్చి హాస్య నటుడి నుంచి హీరో వేషం కొట్టినాడట. సాక్షాత్తు శివప్రసాద్ గారు నాకు రాజశేఖర రెడ్డి గారికి చెప్పినటువంటి మాట. టీడీపీ నేత బీటెక్ రవిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. వైఎస్ జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేదే లేదన్నారు. నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని బీటెక్ రవికి వార్నింగ్ ఇచ్చారు వైఎస్ అవినాష్ రెడ్డి. నోరుంది కదా అని చెప్పి నిన్న మాట్లాడాడు బీటెక్ రవి. ఎంత మాట్లాడితే వాడు వీడు లెవెల్లో మాట్లాడాడు. నీ గురించి అట్లా మాట్లాడడానికి నాకు ఎక్సేప్ చెప్పు. నువ్వెంత, నీ బతుకెంత, ఈ ఊరి కళ్ళ వేసి ముగ్గురే దొంగతనం చేసి బతికేవాడి నువ్వు, ఇసుక దొంగతనం చేసి బతికేవాడి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికొచ్చేట్టు మాట్లాడేవాడుగా. నోరు జాగ్రత్తగా పెట్టుకో, మర్యాదగా మాట్లాడు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరులో అస్తవ్యస్తంగా డివిజన్ల మార్పులు చేస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. స్థానిక సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. గెలుపే పరమావధిగా అడ్డగోలుగా మార్పులు చేస్తున్నారని మండిపడ్డారు కాకాణి. లాంటి వాడు ఈరోజు ఏం చేశాడు అని అంటే, ఒక పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 54 మందిని గెలిపించుకుంటే ఒక్కడిని కూడా గెలిపించుకోలేకపోయాడు. ఆ రోజు అడ్రస్ లేడు, పత్తా లేడు, వీళ్ళు ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా తగుదనమ్మ అంట వచ్చి వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకొని మా వాళ్ళు గెలిచారనేటువంటి స్థితికి దిగజారిపోయాడు. కాబట్టి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఇదేం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు, ఇదేదో నారాయణ రాజ్యాంగం లాగా ఉందని చెప్పి అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. గోడౌన్లు, రైస్ మిల్లులు కట్టుకునేందుకు మహిళా సంఘాలకు సహకారం అందిస్తామన్నారు సీఎం రేవంత్. భవిష్యత్తులో వడ్లను మహిళా సంఘాల గోడౌన్లలోనే భద్రపరుస్తామని అన్నారు. దళారులు, రైస్ మిల్లర్లు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయని చెప్పారు. 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన సీఎం ఆడబిడ్డలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈరోజు మిల్లులకు మనము వేల మెట్రిక్ టన్నులు ఈరోజు మనము వడ్లిస్తే వాళ్ళు అమ్మేసుకొని మనకు అసలు వెనక్కి చెల్లించడం లేదు. ఈరోజు ₹1,000 కోట్ల ఈరోజు దళారులు, మిల్లర్లు కొంతమంది ప్రభుత్వాలను మోసం చేస్తున్నారు. అదే మన ఆడబిడ్డలకు ఇస్తే ప్రతి గింజకు జవాబుదారీతనంగా మన ఆడబిడ్డలు ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో ఏ మిల్లులో కూడా మన బియ్యం, మన వడ్లు తీసుకెళ్ళి వాళ్ళ గోడౌన్లో స్టాక్ పెట్టేదే లేదు. ప్రతి మండలంలో లాజిస్టిక్ పార్క్స్, పెద్ద పెద్ద గోడౌన్లు కట్టి మహిళల దగ్గరనే భద్రపరుస్తాం. మహిళల దగ్గర నుంచే మిల్లర్లు వడ్లు తీసుకెళ్లాలి. హైదరాబాద్ లో రేవంత్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లైనా కట్టిందా అని నిలదీశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లైనా కట్టినట్టు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. దమ్ముంటే ఒక్క ఇల్లైనా కట్టినట్టు రుజువు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
మనం ఆనాడు కష్టపడి టిమ్స్ హాస్పిటల్ కడితే ఇక ముఖ్యమంత్రి గారు పోయి రిబ్బన్లు కట్ చేస్తూ ఉన్నాడు. ఆయన జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. పాపం జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుంటే జేబు దొంగ అనుకునేరు. ఆయన జేబు దొంగ కాదు, గజ దొంగ. ఆ జేబులో కత్తెర పెట్టుకొని ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్లు, టిమ్స్ హాస్పిటల్ లాంటి బిల్డింగ్లు ఉంటే వాటికి రిబ్బన్లు కట్ చేస్తాడు. మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు పోయి రిబ్బన్లు కట్ చేసి మేమే ఇచ్చినామని చెప్తున్నాడు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రైతు భరోసా యాత్ర చేపట్టింది తెలంగాణ బీజేపీ. రైతులకు మద్దతుగా నిలిచేందుకు వికారాబాద్ జిల్లా కులకచెర్లలో పర్యటించారు. 6 గాలం శ్రమించి రైతులు ధాన్యం పండిస్తే ప్రభుత్వం దగ్గర సరైన అంచనాలు కూడా లేవని ఆరోపించారు బీజేపీ నేతలు. ఎస్టిమేషన్ లేకపోవడం వల్లనే ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని మండిపడ్డారు. మరో వారం రోజుల్లో వర్షాలు కురిస్తే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, ఈలోపే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ అమలు కోసం ఒత్తిడి పెంచేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించిన హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలోనే బహిరంగ సభ నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. అందులో భాగంగా ఈ నెల 30న స్టూడెంట్స్, యువజనులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. వచ్చే నెలలో సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహణపై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. దిగుబడి పెరగడం, హమాలీల కొరత, కొందరు మిల్లర్లు బ్లాక్ మెయిలింగ్ వల్ల ధాన్యం సేకరణ ఆలస్యమైందని ఒప్పుకున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమైనందుకు ప్రభుత్వం తరపున క్షమాపణ చెబుతున్నానని అన్నారు. రైతులకు ఎలాంటి కష్టం రావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీలో 700 ఎకరాలు వైఎస్ఆర్ పేదలకు ఇచ్చారని, ఇప్పుడు ఆ భూమిని రామోజీ ఫిల్మ్ సిటీ ఆక్రమించిందని ఆరోపించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. భూ ఆక్రమణపై తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. నెల రోజుల్లో చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని తెలిపారు జాన్ వెస్లీ. రామోజీ ఫిలిం సిటీలో సంవత్సరాల తరబడి పేదలకు 700 ఇండ్ల స్థలాలు అక్కడ ఇచ్చి ఉన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ఇండ్ల స్థలాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు మొత్తం కాంపౌండ్ కట్టుకొని, సెక్యూరిటీ పెట్టుకొని పేదలను అక్కడ ఇండ్లకు కట్టనివ్వడం లేదు. మేము వెళ్ళి ఆందోళన చేస్తే అరెస్టులు చేస్తున్నారు. అక్కడ పేదలకు పట్టాలు ఇచ్చినా కాగితాలు పట్టుకొని ఎట్లా ఇండ్లు నిర్మాణం చేసుకుంటారు అని చెప్పి అడగడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఒక నెల రోజుల్లో ఆ ఇండ్ల స్థలాలందరూ కూడా వాళ్ళకు వచ్చేటట్టుగా చర్యలు తీసుకుంటాం, తగినటువంటి పద్ధతుల్లో అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సాగు, తాగునీటి వినియోగంపై ఇరు రాష్ట్రాల మంత్రులు భేటీ అయ్యారు. ఆల్మట్టి ఎట్టు పెంపుపై మంత్రుల బృందం సుదీర్ఘంగా చర్చించింది. ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో కమిటీ వేయాలని, మరోసారి కర్ణాటకలో అధికారుల కమిటీ, మంత్రుల బృందం భేటీ కావాలని నిర్ణయించారు. అధికారుల కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సీఎంతో భేటీ కావాలని అధికారులను ఆదేశించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్పై బీజేపీ నేత మురళీధర్ రావు స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్పై కేసు పెట్టడం సరికాదని ఆక్షేపించారు ఆయన. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకున్నారని, అయినా కేసులతో రాద్ధాంతం చేయడం వల్ల ప్రయోజనం లేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు సరికాదన్నారు మురళీధర్ రావు. అమలాపురం కలెక్టరేట్ ఎదుట ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. దాణా ధర తగ్గించి రొయ్యల రేట్లు తక్షణమే పెంచాలని డిమాండ్ చేశారు. సిండికేట్ వ్యవస్థతో ఆక్వా రంగం పూర్తిగా నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ హామీ ఇచ్చిన చంద్రబాబు 2 ఏళ్లైనా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం టొబాకో బోర్డు వేలం కేంద్రం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని నినాదాలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్జీనియా పొగాకు కొనుగోలుకు 500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థల ద్వారా పొగాకు కొనుగోలు చేయాలని, కిలో ధర సరాసరి 380 రూపాయలు ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు రైతులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో ఉపాధి కూలీలు ఆందోళనకు దిగారు. ఉప్పాడ కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద నాగులాపల్లి గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు బైఠాయించారు. ఫీల్డ్ అసిస్టెంట్ తమకు పనులు కల్పించడం లేదని నిరసనకు దిగారు. ఉపాధి కూలీలకు సిఐటియు, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. నిబంధనల ప్రకారం ఉపాధి కూలీలకు 125 రోజుల పని కల్పించాలని, కానీ తమ గ్రామంలో 20 రోజులు కూడా ఇవ్వడం లేదని వాపోయారు.
అమరావతి పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తే ఊరుకోమని హెచ్చరించారు వామపక్ష నాయకులు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తే తీసుకోవాలి, ఏకపక్షంగా లాక్కోవడం సరికాదన్నారు. తక్కువ రేటుకు భూమి తీసుకుని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే రహస్య అజెండాను తాము వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు. ఉండవల్లి పెనమాకకు చెందిన భూ నిర్వాసిత రైతులు సిపిఎం, సిపిఐ నేతలు కలిశారు. తాము చేసే పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇక ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి కంపెనీతో అవకతవకలపై ఈడీ ఆరాధిస్తోంది. దీనిపై గతంలోనూ ఎంపీ చిన్ని భార్య జానకి లక్ష్మికి ఈడీ సమన్లు ఇచ్చింది. తాజాగా ఇదే అంశంపై మరోసారి సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు కేటీఆర్ కుమారుడు హిమాంశు. తన స్నేహితులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం భీమన్నకు కోడెమొక్కు చెల్లించుకున్న హిమాంశు అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హిమాంశును ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. జగిత్యాల జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసిస్తూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ధర్నా చేపట్టారు. స్వయంగా మంత్రి, ఎమ్మెల్యేనే ధర్నాకు దిగడంతో జగిత్యాలలో ట్రాఫిక్ మళ్లించారు పోలీసులు. ఈ క్రమంలో పక్క నుంచే వెళ్తూ ఓ ఆర్టీసీ డ్రైవర్ అధికార పార్టీ నేతలకు చురకలంటించారు. ముందు ధాన్యం, మక్కల కొనుగోళ్లు పట్టించుకోండి అంటూ మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో గాలివాన బీభత్సం సృష్టించింది. నియోజకవర్గం వ్యాప్తంగా భీకరమైన గాలివానతో ప్రజలు వణికిపోయారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మేడపి టోల్గేట్ పైకప్పు కూలిపోయింది. ఈదురుగాలుల దెబ్బకు టోల్గేట్ పైన ఉన్న బరువైన ఐరన్ కమ్మీ సైతం నేలమట్టమైంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బ్రేక్ వేయడంతో వెనక నుంచి వచ్చిన వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో పలు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. 7 కార్లు, 2 లారీలు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. చిరంజీవితో సమావేశమయ్యారు ఎగ్జిబిటర్లు. ఎగ్జిబిటర్లతో పాటు నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్ కూడా భేటీ అయ్యారు. పర్సంటేజీ విధానం, సింగిల్ స్క్రీన్ సమస్యలపై చిరంజీవితో చర్చించారు. ఎగ్జిబిటర్లు తమ సమస్యలను చిరంజీవికి వివరించారు. పర్సంటేజీ విధానంలో సినిమా ప్రదర్శన అనేది పెద్ద సినిమాకు సంబంధించింది మాత్రమే కాదని, ఇండస్ట్రీకి చెందిందని అన్నారు తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. 2 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జిబిటర్ల సమస్యలను చిరంజీవి సానుకూలంగా విన్నారని చెప్పారు దిల్ రాజు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత అన్నాడీఎంకే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పార్టీ 2గా చీలిపోగా ఇప్పుడు ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు హాట్ టాపిక్గా మారాయి. 3 అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరిపోయారు. మరగతం కుమరవేల్, జయకుమార్, సత్యభామ తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ స్పీకర్కు అందజేశారు. అనంతరం మంత్రి ఆదవ్ అర్జున సమక్షంలో టీవీకే కండువాలు కప్పుకున్నారు. ఈ 3 షణ్ముగం, వేలుమణి రెబల్ గ్రూపునకు చెందిన ఎమ్మెల్యేలు కాగా దాదాపు 10 అన్నాడీఎంకే సభ్యులు రాజీనామాలు చేసి టీవీకేలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా చెన్నైలో వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో కుర్చీలాటకు తెరపట్టం లేదు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు రాత్రికి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం. రేపు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలతో భేటీ కానున్నారు. రాజ్యసభ ఎన్నికలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నా ప్రధాన ఫోకస్ సీఎం కుర్చీపైనే అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా రాత్రికి ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఒత్తిడికి లోనవుతున్న వేళ దేశం 3 Fలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని హెచ్చరించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఫ్యూయల్, ఫర్టిలైజర్, ఫారెక్స్ ఈ 3 రంగాలే ఇప్పుడు ఇండియన్ ఎకానమీకి అతిపెద్ద సవాళ్లుగా మారాయని స్పష్టం చేశారు. ఇంధన ధరలు మాత్రమే కాదు, ఎరువుల ధరలు కూడా ఊహించని స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు నిర్మలా సీతారామన్. సామాన్యుల పొదుపును తగలబెట్టేందుకు మోదీ ప్రభుత్వం పెట్రోల్ చల్లుతోందని మండిపడ్డారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజువారీ దోపిడీ వల్ల ఎవరు లాభపడుతున్నారని ప్రశ్నించారు. ఈ రోజువారీ ఇంధన దోపిడీ ఇంకా ముగిసిపోలేదన్నారు ఖర్గే.
భారత్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆగ్రాలోని తాజ్ మహల్ ని సందర్శించారు. సత్యమణి జెన్నెట్ తో కలిసి తాజ్ అందాలను తిలకించారు. వ్యూ పాయింట్ వద్ద ఫోటోలకు ఫోజులిచ్చిన రూబియో జంట తాజ్ మహల్ ప్రపంచంలోనే ఓ ప్రేమ ఖజానా అంటూ కితాబిచ్చారు. ఆ తర్వాత జైపూర్లోని ప్రముఖ ఆంబర్ ఫోర్ట్ ని సందర్శించారు. రూబియో దంపతులతో పాటు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ చారిత్రక కోటను విజిట్ చేశారు. చెన్నై సిటీలోని మనాలిలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విచ్చూర్ లక్ష్మీనగర్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆయిల్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న 8 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశాయి. ఆయిల్ బ్యారెళ్లు పేలి దూర ప్రాంతాల్లోకి ఎగిసిపడ్డాయి. దీంతో పరిస్థితి తీవ్రంగా మారింది. నల్లటి పొగ ఆ ప్రాంతమంతా కమ్మేయడంతో పరిస్థితి భయానకంగా మారింది. కేబుల్ కార్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడి 300 మంది గాల్లోనే చిక్కుకుపోయారు. కశ్మీర్ గోండోలా కేబుల్ కార్ సర్వీసులో అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కేబుల్ కార్లు అకస్మాత్తుగా గాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దాదాపు 300 మంది టూరిస్టులు వీటిలో చిక్కుకుపోయారు. భయంతో హాహాకారాలు చేశారు. స్పందించిన కేబుల్ కార్ సర్వీస్ సిబ్బంది, అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. పర్యాటకులను సురక్షితంగా కిందికి దించడానికి సహాయక చర్యలు చేపట్టారు. కేబుల్ కార్లో చిక్కుకున్న టూరిస్టులను తాళ్ల సాయంతో కిందికి దించారు. మార్కెట్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. 1073 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ 76,488 వద్ద ముగిసింది. నిఫ్టీ 312 పాయింట్లు ఎగబాకి 24,031 వద్ద స్థిరపడింది. ఈరోజు బంగారం ధర పెరిగితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 320 రూపాయలు పెరిగి 1,59,380 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,46,100గా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి 2,95,000 పలుకుతోంది. వెదర్ అప్డేట్స్. తెలుగు రాష్ట్రాలు నిప్పులు కొలిమిని తలపిస్తున్నాయి. మరో 4 రోజుల పాటు వడగాలులు తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 12 జిల్లాలకు ఆరెంజ్, 4 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. రేపు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ కేంద్రం తొలుత అంచనా వేసింది. అయితే ఇప్పుడు ఆలస్యం అవుతున్నట్టుగా తెలిపింది. 4-5 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ తాజాగా అంచనా వేసింది. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. ఇరాన్ అమెరికా యుద్ధం ముగిసిపోయినట్టేనా? పీస్ డీల్ కుదిరిందా? ట్రంప్ మాటలు ఎంతవరకు నమ్మొచ్చు? మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే ట్యూన్డ్.